అసలు ఈ జాహ్నవి పాప ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎక్కడ మాయమైంది అనేటువంటి వీడియో నేను ఆల్రెడీ మీ అందరికి నిన్న పెట్టాను. ఒక 100 మీటర్ల దూరంలోనే వాళ్ళ డాడీ ఉన్నాడు, అయినా కూడా ఆ అరుపులు ఎందుకు వినబడలేదు అనేటువంటిది నా క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ తోటి ఇవాళ నాకు ఆ కన్క్లూజన్లో పడి ఎలాగైనా సరే వాళ్ళ డాడీని పోలీసులు కాదు నేనే అడుగుదామని చెప్పేసి ఏం చేసిన, ఎలాగైనా సరే వాళ్ళ డాడీని అడగాలే పరిస్థితి అని చెప్పేసి ఫోన్ నెంబర్ కనుక్కున్నా. కాకినాడలో ఆ పాప మిస్ అయినటువంటి ఆ పిల్లగాని ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే ఏం మాట్లాడుతా ఉన్నాడంటే ఒకసారి మీరు కూడా వినండి. హలో హలో హలో. అన్న, ఇది కాకినాడ కదా? జాయిన్ వాళ్ళ నాన్ననా? అవునవును. అవునండి. అసలు ఎలా మిస్ అయిందండి అచ్చల ఆ పాప? మేము తెలంగాణ నుండి మాట్లాడుతున్నాం. సార్తో ఉన్నాను, కరెంట్లో కాల్ చేస్తాను సార్, ఫ్రీగా మాట్లాడదాం. సార్ పోలీసులతో ఉన్నాను సార్, సార్లతో ఉన్నాను, కరెంట్లో చేస్తాను సార్. సరే చేయండి. ఏమంటా ఉన్నాడు, చెప్పండి అన్నాడు. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేద్దామన్నా, ఫ్రీగా మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు. పోలీసుల మధ్యలో ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నాకు క్లారిటీ రావాలంటే ఈ ఫోన్ ఖచ్చితంగా అతను నాతోటి మాట్లాడి తీరితేనే నాకు క్లారిటీ వస్తుంది. ఎవరో కాదు, ఆ అమ్మాయి తండ్రితోటే నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో గంట అయినా సరే 2 గంటలైనా సరే పోలీసులు వాళ్ళ పక్క పొంటి లేని సమయంలోనే ఫోన్ చేస్తా. అసలు ఏం అయింది, ఏం జరిగింది అనేటువంటిది ఫుల్ క్లారిటీగా వాళ్ళ డాడీ మాటల్లోనే నేను మీకు వివరిస్తా.